ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ సీనియర్ నటి పావల శ్యామల అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న అర్ధరాత్రి నడి రోడ్డుపై దీన స్థితిలో కూకట్పల్లిలో కనిపించిన ఆమెను కొందరు పావల శ్యామల అని గుర్తించి ఆమె దీన స్థితి గుర్తించి పోలీసులకు వివరించారు. పోలీసులు మరో స్వచ్ఛంద సంస్థ సహకారంతో సనత్ నగర్ లోని ఒక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పావల శ్యామలను దిల్ రాజు ఎస్వీసీ జనరల్ మేనేజర్ శేషగిరిరావు పరామర్శించారు. అదేవిధంగా ఆమెకు అందిస్తున్న చికిత్స విషయంలో వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు దిల్ రాజు హామీ ఇచ్చారని తెలిపారు. ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నారని 2-3 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని శేషగిరిరావు తెలిపారు. నీకు తెలియగలింది కష్టాలు పడ్డాడు. నీకు తెలిస్తే నన్ను కష్టపడిన ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు నన్ను ధైర్యంగా ఉండండి. రాజుగారు అన్ని చూసుకుంటారేమా? ఎప్పటి నుంచో ఢిల్లీకి రాజుగారికి తెలిస్తే నాకు కష్టాలు ఉంటామని అన్ని ఛానల్లోనూ మా అమ్మ ఇంటర్వ్యూ ఇస్తుందండి. అంత మీరంటే దేవుడితో సమానం. ఇప్పుడు మీకు తెలిసింది. దిగ్రాజు గారు, మీరు ఇదివరకు నాకు చేసే సహాయం నేను ఎప్పుడూ మర్చిపోను. రాజమండ్రి షూటింగ్లో ఉండి కూడా సరే ఆయాసపడదు, మాట్లాడద్దు, ధైర్యంగా ఉండండి. నేను చెప్తాను, రాజుగారితో చెప్తాను. మీరు పడుతుంది, రెస్ట్ తీసుకోండి. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో పావల శ్యామల గురించి ఆవిడని నిర్మాతలు ఎవరు పట్టించుకోలేదు, రోడ్డుని పడేశారు అనే విషయం తెలుసుకోకుండా అందరూ చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే దిల్ రాజు గారు మమ్మల్ని పంపించారండి. మేము ఇక్కడ హాస్పిటల్, ప్రసాద్ హాస్పిటల్, ప్రగతి నగర్, కుక్కడపల్లికి వచ్చాము. ఇక్కడ డాక్టర్ గారిని వాళ్ళు కలిసి మాట్లాడామండి. ఆవిడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆవిడకి కొంచెం కడుపు నొప్పిగా ఉంది, ప్లస్ వయసు పైన పడటం మూలంగా కూడా అనవసరమైన టెన్షన్ పడుతుంది. ఆవిడ ఇతరత్ర ఏమి లేదండి. ఆవిడకి మేము వైద్యానికి సంబంధించి రాజుగారు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి చెప్పి ధైర్యం చెప్పొచ్చాము. ఆవిడ ఏది తింటం లేదు, ఆవిడని మెల్లిగా తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ ఈ టెన్షన్ లో ఉండి తింటం కూడా పనిచేసిందండి. సో ఆవిడ ఇప్పుడు మెల్లిగా కొద్దిగా తినిపించి కొన్ని టెస్టులు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత ఆవిడ షీ విల్ బి ఆల్ రైట్. ఇంకా 2-3 రోజుల్లో ఆవిడ డిశ్చార్జ్ అయిపోతారండి. కాబట్టి ఎటువంటి వరీస్ అవసరం లేదు.